ఇకనైనా నేను చెప్పినట్టు వింటే మీకు మంచే జరుగుతుంది. విన్నది చాలు, ఇంకేం వినదలుచుకోలేదు. అవసరపడకన్నాయా, ముందు మామయ్య సలహా ఏమిటో విందాం, నచ్చితేనే ఒప్పుకుందాం. సరే చెప్పవయ్యా మావయ్య. అబ్బే మరేమీ లేదులే అల్లుడయ్యా, మీరిద్దరూ 2 నాళ్లు బందీలుగా ఉండాలి. ఎవరికి? తమకా? నాకా? నిన్నెక్కడ మేపనయ్యా? విరాట్ రాజు గారికి. ఆయ్, ఇంతటి వీరాధి వీరులు అసలు బందీలు కావడమా? అసంభవం. పూర్తిగా విని నిర్ణయించన్నాయా. చెప్పండి మామయ్య, బందీలుగా ఉంటే? అయితే ఇంకేముంది, మీ పని పూర్తి అవుతుంది. అంటే అర్థమైందా? ఉత్తరం లేకుండా మనం ఉత్త చేతులతో వెనక్కి వెళ్ళడం అన్నమాట. అభిమన్యు, మీ అన్నగారి మాటలు నమ్మవద్దు. అంతా తనలాంటి వాళ్లే అనుకుంటున్నాడు. నా మాట నమ్మావు అంటే ఆ విరాట్ రాజు చేత నీకు కన్యాదానం చేయిస్తాను. తమ్ముడు తల్లుతున్నాడు మావయ్య, మత్తుమందు తల్లుతున్నాడు. పెద్దల్లుడు, నువ్వు నా మాట విన్నావంటే నీకు చూపిస్తాను వంటల వాణ్ణి. ఈ తీయని మాటలు విని మోసపోవలే. అల్లుడు, నా మాట విని మోసపోయిన వాళ్ళు ఎవ్వళ్ళు లేరయ్యా.